నన్ను చూస్తేనే భయపడే రూప ఇప్పుడు నన్నే రూంలోంచి బయటికి గెంటేసే స్థాయికొచ్చింది. నేనంటే అస్సలు భయం లేకుండా పోయింది. మమ్మీ, ఇప్పుడు రూమ్లో నుంచి బయటికి గెంటేసింది. రేపు విరూపాక్ష అత్తయ్య గనక ఈ ఇంటికొస్తే ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తుందేమో మమ్మీ. దీపక్, నువ్వు రూపని పెళ్లి చేసుకునే దారులన్నీ మ్యాక్సిమం మూసుకుపోయాయి. ఇంకా నువ్వు రూపని పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన మానేసి ఈ ఆస్తంతా మన పేరు మీద ఎలా రాయించుకోవాలో ఆలోచించు. అవును మమ్మీ, మన ముందున్న ఈ టార్గెట్, ఈ ఆస్తి, ఆ తర్వాతే ఏదైనా. ఆస్తి రాయించుకోవాలి అంటే ముందు మనం ఆ విరూపాక్షి ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాను మమ్మీ. అన్నా, ఎక్కడ్రా? ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో విరూపాక్ష అమ్మగారిని పట్టుకుంటాం. ఈ ఏరియాలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు అదే ఏరియాలో ఉన్నాం. ఎట్టి పరిస్థితిలోనూ విరూపాక్ష అత్తయ్యని పట్టుకోవాలరా. అలాగే అన్న, విరూపాక్ష అమ్మగారిని పట్టుకున్నాకే మీకు కాల్ చేస్తాం. మమ్మీ, ఆల్రెడీ వాళ్ళు విరూపాక్ష అత్తయ్య ఉంటున్న ఏరియాకే వచ్చారంట. ఎలాగోలా పట్టుకుంటారని అనిపిస్తుంది. రేయ్, అటువైపు చూద్దాం రారా. రేయ్, విరూపాక్ష అమ్మరా, ఒంటరిగా భలే దొరికింది. పదన్నా పట్టుకుందాం. ఒక నిమిషం రా. మమ్మీ, వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ముందు లిఫ్ట్ చేసి కనుక్కో. చెప్పరా. అన్న, విరూపాక్ష అమ్మ కనిపించింది. కనిపించిందా? అవునన్నా, ఇక్కడే మా ముందే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. రేయ్, మీ ముందున్నది విరూపాక్షి కాదు, కొన్ని వందల కోట్ల ఆస్తి. దాన్ని పట్టుకుంటే మీ జీవితాలు కూడా నేను సెటిల్ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదురా రేయ్. అలాగే అమ్మా. రేయ్, రారా. హలో,
అయ్యో ఎవరో పాపం, హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి, పట్టుకోండి. జాగ్రత్తగా లేపండి, నెమ్మదిగా లేపండి. డ్రైవర్ కార్ డోర్. అన్నా, రాయ్ పట్టుకున్నారా? మా నుండి తప్పించుకున్నారన్నా. ఏంటి తప్పించుకుందా? రే స్పీకర్ పెట్టు. కానీ మీ మావయ్య గారి కారుకి డాష్ ఇచ్చి కుప్పకూలిపోయారన్నా. ఏమంటున్నారా? అత్తయ్యని మావయ్య చూసేశాడా? అసలు అది బతికుందో చచ్చిందో అడుగు. రే అత్తయ్యకి ఏమన్నా అయిందా? ఏమైందో తెలియదు కానీ కానీ సూర్యప్రతాప్ గారు తన కారులోనే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారన్నా. తమ్ముడు స్వయంగా విరూపాక్షని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా చూసేస్తాడు. అలాగే జరిగితే మన కొంప కొల్లేరవుతుంది. అలా జరగకూడదు. రేయ్ మీరొక పని చేయండి, ఆ కార్ని ఫాలో అవ్వండి. విరూపాక్షని ఏ హాస్పిటల్లో జాయిన్ చేస్తారో చూడండి. అలాగే మేడం. రేయ్ రా. త్వరగా పోనీ. మమ్మీ ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? చెప్తా. హలో, తమ్ముడు ఎక్కడున్నావు? నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నానక్క. ఏమైంది? రూపకి ఉదయం నుంచి ఒంట్లో బాగోలేదు తమ్ముడు. ఒకటే జ్వరం. అయ్యో అవునా? డాక్టర్ కాల్ చేయండి అక్క, నేను ఇప్పుడే వచ్చేస్తాను. డ్రైవర్ బండి పక్కన ఆపు. త్వరగా రా తమ్ముడు, నాకు చాలా భయం వేస్తోంది. త్వరగా రా. కోటిబాబు, నేను ఇంటికి వెళ్తున్నాను. ఆవిడ హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేయించండి. అలాగే సార్. వెళ్ళండి. అమ్మాయి గారు వస్తున్నా. వేడి నీళ్ళు తీసుకొచ్చేసాను. రండి అమ్మాయి గారు, ఆవిరి పట్టుకుందరు గాని. వద్దు రాజు, నా వల్ల కాదు. అలా అంటే జలుబు మిమ్మల్ని వదిలిపోదు అమ్మాయి గారు. రండి, ఆవిరి పట్టండి. నా వల్ల కాదు రాజు, చాలా ఘాటుగా ఉంది. ఏం వేసావు ఇందులో? ఘాటుగా ఉంటేనే కదా అమ్మాయి గారు పనిచేసేది. తైలం వేశాను. ఆవిరి పట్టండి. వద్దు రాజు ప్లీజ్.
తగ్గిపోతుంది అమ్మాయి గారు, ఘాటుగా రండి. ఉంది రాజు, ప్లీజ్ రాజు. ఆవిరి రాజు పట్టండి. అప్పుడే తీసేస్తారండి అమ్మాయి గారు, కాసేపు ఓర్చుకోండి. రాజు, నా వల్ల కావట్లేదు. అమ్మాయి గారు పట్టండి. అయ్యో నా వల్ల కావట్లేదు రాజు. ఇలా కాదమ్మాయి గారు, రండి చెప్తాను రండి. రాజు ఇలా అమ్మాయి గారు పిలిచండి. అలా కాదమ్మాయి గారు, ఇలా 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 చేయాలి. రాజు, నాకిప్పుడు చాలా రిలీఫ్గా ఉంది. నాకెప్పుడు జలుబు చేసినా నువ్వు ఇలాగే ఆవిరి పట్టించాలి. అలాగే అమ్మాయి గారు. ఊరి నా దొంగము కూడా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయి గారే అంటా, గదిలో ఉన్నప్పుడు అమ్మాయి గారే అంటా. ఇప్పుడు ఇంత క్లోజ్ గా ఉన్నాం కదా, ప్రేమగా రూపా అనొచ్చు కదా. సరే సరే అమ్మాయి గారు, ముందు మీరు ఆవిరి పట్టుకోండి. రే మీ మావయ్యరా వస్తున్నాడు. రూపా, రూపా, తమ్ముడు అక్క, రూపకి ఎలా ఉంది? లోపలుందిరా. రా తమ్ముడు, రూప ఇక్కడే ఉంది. అమ్మా రూపా, ఏమైందమ్మా? ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదు నాన్న, నిన్న నిప్పుల మీద నడిచాను కదా, అందుకే కొంచెం ఫీవర్గా ఉంది. అయ్యో రాజు, డాక్టర్ ఫోన్ చేసావా? మెడిసిన్ ఇచ్చాను పెద్దయ్య, ఆవిరి కూడా పట్టుకున్నారు. కాసేపు పడుకుంటే తగ్గిపోతుంది. అమ్మ రూపా, నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. ఏం అవసరం లేదు నాన్న, నాకు ఇబ్బంది ఏమైనా ఉంది అంటే రాజుతోనే నాన్న. అవును తమ్ముడు, వీడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు రూపని. అవును మావయ్య, ఈ రూమ్లోకి రావద్దని నేను ఎంత చెప్పినా కూడా వినట్లేదు. నాన్న, అత్తయ్య వాళ్ళు చెప్పినట్టు కాదు. ఈ రాజు ఈ జ్యూస్ తాగు, ఈ టాబ్లెట్ వేసుకో, ఆవిరి పట్టుకో, రెస్ట్ తీసుకో అని బాగా ఇబ్బంది పెడుతున్నాడు నాన్న. రాజు, నేను లేకపోయినా రూపకి చిన్న కష్టం కూడా రాదు అనేంత నమ్మకాన్ని ఇస్తున్నావురా నువ్వు. నా బాధ్యతని నీ భుజాల మీద మోస్తున్నందుకు థ్యాంక్ యూ రా. అమ్మ రూపా, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. సార్, ఆ, కార్లో ఈ ఉంగరం దొరికింది సార్. అమ్మాయి గారు, నేను కిందికి వెళ్ళి మీరు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. వద్దు రాజు. టాబ్లెట్లు వేసుకోవాలి, మీరు ఆగండి అమ్మాయి గారు. అయ్యో రాజు,
ఇంత టైం అవుతుంది, సూర్య ఇంకా రాలేదేంటి? విరూపాక్షి, ఓ ఇక్కడున్నావా? ఏమైంది విరూపాక్షి? సూర్య, ఈ రోజు మనం ఫస్ట్ టైం ఒకరినొకరు కలుసుకున్న రోజు. మనిద్దరి లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ డే కదా. ఈ రోజు కూడా నువ్వింత లేటుగా వచ్చావు. నువ్వు త్వరగా వస్తావు, ఏదైనా సినిమాకో షికారుకో తీసుకెళ్తావని ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? అసలు నీకు ఈరోజు గుర్తుందా? ఏంటి సూర్య అలా చూస్తున్నావు? విరూపాక్షి, నిన్ను సినిమాకో షికారుకో తీసుకెళ్ళడం నాకిష్టం లేదు. ఎందుకంటే సినిమాకి తీసుకువెళ్తే మనం ఒకరిని ఒకరం చూసుకోకుండా ఇద్దరం ఆ సినిమానే చూస్తూ ఉంటాం. షికారుకి వెళ్ళిన ప్లేస్నే చూస్తాం, కానీ మనం ఒకరినొకరం చూసుకోలేం. అదేంటి సూర్య, మనకున్న బిజీ లైఫ్లో కాస్త కూస్తో మైండ్కి రిలీఫ్ ఇచ్చేది అదే కదా. సినిమాలు షికార్లు రిలీఫ్ ఇస్తాయేమో, కానీ నాకు మాత్రం నిన్ను చూస్తే చాలు, చాలా రిలీఫ్గా ఉంటుంది విరూపాక్షి. నీ నవ్వుని చూస్తే ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను. నువ్వు మాట్లాడుతుంటే కన్నార్పకుండా నిన్నే చూడాలనిపిస్తుంది. ఈ లోకంలో అన్నిటికన్నా అందమైన నువ్వు నా ముందుండగా లోకంలో ఉండే ఆ మిగిలిన అందాలు కూడా చూడాలనుకుంటే దానికి మించిన అవమానం ఇంకేముంటుంది? ఫ్లర్ట్ చేయడంలో పిహెచ్డీ ఏమైనా చేసావా సూర్య? మన్మధుడు ఆ కాలంలో పుట్టి బతికిపోయాడు, కానీ ఈ కాలంలో పుట్టుంటే నీతో పోటీ పడలేకపోయేవాడేమో. సరే సరే, ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం. వాటికన్నా ముందు నీకొక సర్ప్రైజ్. ఏంటో? కళ్ళు మూసుకో విరూపాక్షి, మూసుకో చెప్తాను. చూడు, ఎలా ఉంది విరూపాక్షి? సూర్య, చాలా బాగుంది సూర్య. నాకు పింక్ కలర్ అంటే ఇష్టమని నేనెప్పుడు చెప్పలేదే, నీకెలా తెలుసు? విరూపాక్షి, మనం కలిసిన మొదటి రోజు నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్ పింక్, నువ్వు పెట్టుకున్న స్టిక్కర్ పింక్, నీ లిప్స్టిక్ పింక్, నువ్వు వేసుకున్న స్లిప్పర్స్ కూడా పింకే, నీ నెయిల్ పాలిష్ కూడా పింకే. అంతెందుకు, ఆ రోజుని తలపించేలా ఈ రోజు కూడా అంతా పింక్ మయలా కనిపిస్తున్నావు. ఇలా కనిపిస్తుంటే నీకు పింక్ అంటే ఇష్టం అని తెలుసుకోవడం కష్టమా చెప్పు? నువ్విచ్చిన రింగ్ కన్నా నువ్వు చెప్పే మాటలే నన్ను ఎక్కువ సర్ప్రైజ్ కి గురి చేస్తాయి సూర్య. ఐ లవ్ యూ సూర్య. ఐ లవ్ యూ టూ విరూపాక్షి. సూర్య, ఈ ఉంగరాన్ని నీ చేతులతోనే తొడగవా? ఏంటి తమ్ముడు, రూపకి జ్వరం అనగానే అంతలా డల్ అయిపోయావు? డాక్టర్ వచ్చి చూసి వెళ్ళాడు కదా, ఏం కాదు, నయం అయిపోతుంది. రూపకి ఏం కాదన్నయ్య, వైరల్ ఫీవర్ అని డాక్టర్ చెప్పారు కదా. తమ్ముడు, రూప గురించి కాదు, ఇంకా దేని గురించో బాధపడుతున్నట్టున్నాడే. ఏమైంది తమ్ముడు, దేని గురించి ఆలోచిస్తున్నావు?
ఎవరిది తమ్ముడు అది? అక్క, ఈ ఉంగరం ఇందాక కారులో ఎక్కిన వాళ్ళది. ఎవరిదో కనుక్కునిచ్చేస్తే సరిపోతుంది. దానికెందుకు తమ్ముడు ఇంత ఆలోచన? ఇలాంటి ఉంగరమే నేను గిఫ్ట్గా విరూపాక్ష ఈ ఉంగరం విరూపాక్షిదే అంటావా తమ్ముడు? విరూపాక్షి నిన్ను కాదనుకుని నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అసలు ప్రాణాలతో ఉందో లేదో కూడా తెలీదు.